ప్రోటీన్ రిచ్ దోశ ప్లెయిన్గా తినే కన్నా ఇలా మనం ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్, ప్రోటీను, వైటమిన్స్ అండ్ మినరల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవటమే హెల్దీ అనమాట. సో దోశలు ఉత్తవే తింటే మనకు ఊరికే కార్బ్స్ కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఇలా రేజ్ అయ్యి మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతుంది, మనకి బాగా ఆకలేస్తుంది. కానీ ఇలా వండుకొని తింటే మనకి హెల్త్, వెల్త్, లాంజివిటీ, వెల్నెస్ అండ్ పిల్లలకైతే ఇంకా వాట్ నాట్. అసలు పిల్లలకి కంపల్సరిగా ఇలానే వండి పెట్టాలి. సో మనం కూడా వీక్లీ 4 days ఇలాంటి బ్రేక్ఫాస్ట్లన్నా ఇలాంటి డిన్నర్స్ అన్నా చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఆప్షన్ కింద చూపిస్తున్నాను. హియర్ వి గో. ఆయిల్. సో తాలింపు వేసేద్దాం. ఆవాలు, ధనియాలు, జీలకర్ర. పోపు డబ్బాలో డబ్బులు ఉన్నాయి. చిన్నప్పుడు నాకు డబ్బులు కావాలంటే పోపు డబ్బాలో చూసేదాన్ని. అందుకనే చూడండి ఎలా వేశారు, బాగుంటుంది. అలా ఒక నైస్ ఫీల్. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, టొమాటో సాస్. సో దీన్ని బాయిల్ చేద్దాం, అంటే కొంచెం ఉడకాలి. సో ఆ లోపల మనం గ్రేవీ తయారు చేసుకుందాం. సో పన్నీరు చక్కగా కట్ చేసుకున్నాం. పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు టోఫు యూజ్ చేసుకోవచ్చు. టోఫు థైరాయిడ్ ఉండేవాళ్ళు తినకూడదు. ఈ కర్రీ చపాతీ, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. బట్ దోశల్లో కూడా ఇలానే తినాలి. సో జీడిపప్పులు ఇవి నానబెట్టుకున్నాను ఒక 1/2 hour. గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్. సో కొంచెం వాటర్ వేద్దాం. సో ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాం. కొంచెం దీన్ని స్మాష్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తూ ఉంటుంది. దీన్ని కనుక కొంచెం స్మాష్ చేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎవరికైనా పప్పులు అలా డైజెస్ట్ అవ్వకపోతుంటే, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే ఇలా స్మాష్ అన్నా చేసుకోండి, మిక్సీ అన్నా వేసుకోండి. సో దీంట్లో నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను డైజెషన్కి. కొంచెం కాదు, ఎక్కువ వేస్తున్నాను. డెఫినెట్గా బాగుంటుంది. వేసేద్దాం దీంట్లో. సో కరివేపాకు వేసి ఈ కర్రీ పక్కకు పెట్టేసి మనం దోశ వేసుకుందాం. సిమ్లో కొంతసేపు ఉడికిద్దాం. ఇప్పుడు ఇది ఒక సూప్ బౌల్ దోశపిండి తీసుకున్నాను. దీంట్లో ఒక సూప్ బౌల్ రోస్టెడ్ చెన్నా పౌడర్ అంటే సత్తు పౌడర్ కలిపేస్తుంది. శనగ పిండి కన్నా ఇలా రోస్టెడ్ చెన్నానే మంచిది. సో ఇలానే చేసుకో. సో దీంట్లో మళ్ళీ సాల్ట్ ఏం అక్కర్లేదు, దోశపిండిలో వేసుకున్న సాల్టే సరిపోతుంది. దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో దోశ వేసేసుకుందామా. దోశలో ఇంత ఆయిల్ కూడా వేయద్దు అసలు, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అంతే. సో అందుకని మనం వేసే ఆయిల్ అనేది చాలా కౌంట్ చేసుకునే వేసుకోవాలి. ఈ కూరలో అయితే ఇప్పుడు నేను వేసిన టేబుల్ స్పూన్ ఆయిల్కి ఈ కర్రీ దాదాపు ఒక 7 members తినచ్చు. 7 members డివైడ్ అయిపోతుంది. సో ఇదైతే అచ్చంగా మనమే తింటాం. ఇలా మూత పెట్టి కాల్చుకుంటే బాగా కాలుతుంది, నూనె లేకపోయినా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఆయిల్ వేస్తేనే వచ్చింది అనుకుంటారు, కాదు, ఇలా కూడా వస్తుంది. అండ్ ఈ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తినేద్దామా. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది. ఆయిల్ వేస్తేనే టేస్ట్ అనుకోవద్దు, ఇప్పుడు ఇది చాలా టేస్ట్ ఉంటుంది. సో కర్రీ వేసేసుకుందామా. ఈ కర్రీలో అంటే మన ఒక్కొక్క మీల్కి కావాల్సిన ప్రోటీన్ అందాలి అంటే ఈ కర్రీలో ప్రోటీన్ ఉండాలి, ఈ దోశలోనూ ఉండాలి. ఇడ్లీ దోశలు తిన్నా ఇలా తినాలి. తినేద్దామా. చికెన్ తింటున్న ఫీలింగ్ ఉంది. సో ఫైబర్కి ఫైబరు, ప్రోటీన్కి ప్రోటీను, ఫ్యాట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మార్నింగ్ ఇది తిన్నా కూడా మనకి త్వరగా ఆకలి అవ్వదు. నైట్ టైం కూడా చాలామంది నేను తక్కువ తింటాను, నేనేమీ తిన్ను, నేను నైట్ 6కి డిన్నర్ ఆపేస్తాను, అయినా వెయిట్ తగ్గట్లేదు, అయినా నా డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదు, నాకు ఫ్యాట్ లాస్ అవ్వట్లేదు, నా థైరాయిడ్ కంట్రోల్లోకి రావట్లేదు అంటారు. ఎన్నింటికి తింటున్నాము అనేది కూడా ఇంపార్టెంటే, ఏం తింటున్నాము అనేది కూడా ఇంపార్టెంటే. ఇలాంటివి తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కార్బ్స్ ఉన్నాయి, మనం మళ్ళీ కార్బ్స్ స్టాప్ చేయట్లేదు. కార్బ్స్ తిన్నా బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వవు ఇలా తింటే.
సో మీరందరూ చేసుకుంటారు అని చూపిస్తున్నాను. సో సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.